ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. గడిచిన సంవత్సరం అంతయు ఈ యొక్క దయగల కిరీటంలో మమ్మల్ని భద్రపరిచి సహాయం చేసి ఈ యొక్క నూతన మాసంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నూతనమైన జీవితాంతో పాటు ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. నాయన నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా నాయన నీ యొక్క దయా కిరీటాన్ని మాకు ధరింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సంవత్సరం తండ్రి ప్రభా నాయన మా యొక్క సరిహద్దులను విశాలపరిచే దేవుడు అని ప్రభా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా తండ్రి ప్రభా నిలిచి తండ్రి ప్రభా మేము నీ అందును మీరు మా యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లా. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 595వ పాట పాడుకు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సరపు శుభములు. నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కన్ను పాపవలే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కృపలో మమ్ము కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్నాదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్నాదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా మీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను దాతృత్వంతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగియున్నను దాతృత్వంతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా మీకే స్తోత్రము. దయచూపిన తండ్రి మీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి మీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా మీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా మీకే స్తోత్రము. నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా
స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా మీకే స్తోత్రము, కాపాడిన దేవా మీకే స్తోత్రము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి 2026వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనమందరం కూడా ప్రపంచమంతా కూడా ఒకరికి ఒకరు మరి నూతన సంవత్సరపు యొక్క గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరపు యొక్క శుభాకాంక్షలని, లేదా హ్యాపీ న్యూ ఇయర్ అని, లేదా హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఒకరికి ఒకరు మరి తెలియచేసుకుంటున్నారు. అందులో మరి తప్పేమీ లేదు. కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభించబడినప్పుడు ఆ కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి శుభములు మనము తెలియచేసుకోవాల్సిందే. అయితే ఈ కొత్త సంవత్సరం అనేది ప్రారంభించబడటానికి గల కారణము, రీజన్ ఏంటి? ప్రపంచమంతా న్యూ ఇయర్, మరి ప్రతి వారు కూడా కొత్త సంవత్సరం అనేటటువంటిది జరిగించుకుంటారు. తమిళ్స్ ఒక న్యూ ఇయర్ ఉంటుంది, కేరళియన్స్ ఒక న్యూ ఇయర్ ఉంటుంది, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యూ ఇయర్ ఉంటుంది. ఆ యొక్క న్యూ ఇయర్ ప్రారంభించబడుతున్నటువంటి మనందరికీ కూడా తెలిసినటువంటిది. కానీ ప్రపంచం మొత్తానికి కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేటటువంటిది ప్రారంభించబడటానికి గల కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచం తెలియచేస్తున్నటువంటి విధముగా 25వ తారీఖున పుట్టాడు అని మనకు తెలియచేస్తున్నారు కనుక, యేసు 25వ తారీఖున పుడితే మరి మొదటి తారీఖున అది న్యూ ఇయర్ జరగటానికి గల కారణం మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్న విధముగానే ఈ సంవత్సరం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాము తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో చేసుకున్నటువంటి నిబంధనకు సంబంధించింది. అందుకే ఈ రోజున మన సిఎస్ఐ సంఘాలలో ఈ మొదటి దిన ఆరాధనను న్యూ ఇయర్ ఆరాధనగా జరిగించుకోమనం. ఇది నిబంధన ఆరాధనగా మనం జరిగించుకుంటాం. సో న్యూ ఇయర్ ప్రారంభించబడుతున్నప్పుడు దేవునితో నిబంధన చేసుకునేటటువంటి ఆరాధన ఈ మొదటి తారీఖున మన యొక్క చర్చెస్ లో జరుగుతూ ఉంది. ఇది ఎందుకు ప్రారంభించబడింది అని అంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన, ఆ నిబంధనను యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అబ్రహాము సంతానములో నుంచి వచ్చినటువంటి యూదుడు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ నిబంధనను నెరవేర్చవలసినటువంటి వాడై ఉన్నాడు. సో ఆ నిబంధన ఏంటి అని అంటే, 8వ దినమున యూదులలో పుట్టినటువంటి ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా 8వ దినమున సున్నతి చేయవలసినటువంటి ఆ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసుకున్నాడు. అలాంటి సున్నతి పొందుకుంటే దేవుడు ఏం చేస్తాడో కూడా జ్ఞాపకం చేస్తాడు. ఆ 17వ అధ్యాయంలోనికి వెళ్ళటానికి ముందు 8వ దినమున సున్నతి చేయబడాల్సి ఉంది కనుక, యూదుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు 25వ తారీఖున పుట్టాడు అనేటటువంటి లెక్క వేసుకుంటే, 25వ తారీఖు నుంచి మొదటి తారీఖు వరకు వచ్చేటటువంటి సంఖ్య ఏంటంటే 8వ దినం. గడిచిన గురువారం నుంచి ఈ గురువారం వరకు 8వ దినం. ఈ 8వ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారిని సున్నతి చేయించటానికి దేవుని యొక్క ఆలయమునకు తీసుకొని వచ్చిన దినం ఈ దినం. దేవుని యొక్క ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభుల వారిని 8వ దినమున తీసుకొని వస్తే, ఆ 8వ దినమున సిమియోను
గారి చేతుల మీదుగా అతనికి సున్నతి చేయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనములోనికి మనం వెళితే, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి, ఆ శిశువు అయినటువంటి యేసు క్రీస్తుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మోషే ధర్మశాస్త్ర లేఖనముల ప్రకారము, అనగా అబ్రహాముతో చేసుకున్నటువంటి ఆ యొక్క సున్నతి అనేటటువంటి నిబంధనకు సంబంధించినటువంటి 8వ దినమున ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిశువుడుగా యెరూషలేములో ఉన్నటువంటి ఆలయమునకు తీసుకుని వచ్చారో, అప్పుడు ఈ సిమియోను అనేటటువంటి నీతిమంతుడు భక్తిపరుడును ఇజ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడైనటువంటి ఈ సిమియోను యొక్క చేతుల మీదుగా యేసుక్రీస్తు ప్రభుల వారు సున్నతి చేయబడినటువంటి దినం ఈ దినం. అనగా తండ్రి పంపినటువంటి ఆ చిత్తమును నెరవేర్చడానికి ప్రతిష్ఠిత చేయబడినటువంటి దినము కూడా ఈ దినం. కాబట్టి యూదుడిగా పుట్టిన ప్రతి తొలిచూలు మగపిల్లవాడు దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి. సో ఆ విధముగా దేవునికి ప్రతిష్ఠిత చేయటానికి ఈ రోజున తీసుకొచ్చారు. 3 కార్యాలు ఈ రోజున జరిగినాయి యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో 8వ దినమున. మొదటిది సున్నతి చేయబడింది. రెండవది ఈ రోజున ఆయనకు యేసు అని నామకరణం చేయబడింది. మూడవది ప్రతిష్ఠిత కార్యము చేయబడింది. కాబట్టి పుట్టగానే చాలా మంది ఈ రోజుల్లో పేర్లు పెట్టేసుకుంటారు, ఆ పేర్లతో పెళ్లి చేస్తారు. ఏమనంటే నేను నిక్ నేమ్ పెట్టుకున్నానండి అంటారు. కాదండి, పిల్లల్ని ఎప్పుడు కూడా దైవజనుల నోటి వెంట దేవుడు అనుగ్రహించినటువంటి పేరును మొట్టమొదట దైవజనుడు పలకాలి. దైవజనుడు ఆ యొక్క పేరును ఉచ్చరించాలి. కాబట్టి గాబ్రియేలు దూత గారి ద్వారా ఏ పేరైతే పెడతారు అని చెప్పారో ఆ పేరును ఎవరి ద్వారా పెట్టిస్తూ ఉన్నారు అనంటే, సున్నతి చేయబడిన తరువాత ఆ 8వ దినమున సిమియోను అనే నీతిమంతుని ద్వారా ఆ పేరు ప్రకటించబడుతా ఉంది. అది ప్రతిష్ఠిత చేయబడుతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క దృశ్యాన్ని మనం ఎందుకు ఈ దినమున మనం ధ్యానించాలి అనంటే, ఎందుకు మన యొక్క దక్షిణ ఇండియా సంఘములో ఈ 1 జనవరి రోజున నూతన సంవత్సరమున నిబంధన ఆరాధనగా ఆచరిస్తాం తప్ప ఇది ఒక నూతన సంవత్సరముగా మనం ఈ యొక్క ఆరాధనను మనం జరిగించుకో. ఎందుకంటే నిబంధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నూతన సంవత్సరం ప్రాముఖ్యమైనటువంటిది కాదు, నూతన దినము ప్రాముఖ్యమైనటువంటిది కాదు, నూతన గడియ ప్రాముఖ్యమైనది కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చినటువంటి విధముగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అని చెప్తాడు. దానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడంటే, నూతన స్వభావమును మీరు కలిగి ఉండండి అంటాడు. సో నూతన సంవత్సరాలు, ఈ రోజు న్యూ ఇయర్ అన్నటువంటి న్యూ డే అనేటటువంటిది రేపటి దినమున ది పాస్ట్ డే, ది ఓల్డ్ డే అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని దినములకు ఇది కూడా పాత పడిపోతూ 2027 అనేటటువంటి
న్యూ ఇయర్ కూడా వస్తుంది. కానీ యేసు ఏమంటున్నాడంటే మీరు నూతన స్వభావము కలిగి ఉండాలి. అంటే 2025 సంవత్సరం మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన 2025 మరలా మనము ఏం చేసినా, ఎన్ని కోట్ల రూపాయల డబ్బు మనము చెల్లించి మరలా 2025 మన జీవితంలోనికి రమ్మన్నా అది రాదుగాక రాదు. జనవరి వస్తుంది, లేదా ఫస్ట్ వస్తుంది, లేదా సండే అనేది మండే అనేది వీక్ డేస్ వస్తాయి, ఇయర్స్ వస్తాయి, డేస్ వస్తాయి అండ్ వీక్స్ వస్తాయి. కానీ వెళ్ళిపోయినటువంటి సంవత్సరం మాత్రం మళ్ళీ మన మధ్యలోనికి తిరిగి రాదు. దానినే సున్నతి అన్నటువంటి పేరు పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. సో మొట్టమొదట ఎవరితో ఈ యొక్క నిబంధనలు చేసుకున్నాడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అంటే నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకోవటానికి ముందు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకొని నిబంధన చేస్తున్నాడంటే తాను చేసిన యావత్తును కూడా చూసినప్పుడు ఈ నరుల యొక్క హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా దేవునికి కనబడింది. ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే చెడు ఆలోచన వస్తుందో, చెడు తలంపు వస్తుందో, ఆ వచ్చినటువంటి చెడును జనులందరూ కూడా క్రియలలో చేసేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు వారిని చేసినందుకు సంతాపపడి వారందరినీ కూడా నాశనం చేయాలని తీర్మానం తీసుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాట మనకు చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆదికాండం 6వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి. దేవుడు నోహావుతో ఏమంటున్నాడంటే సమస్త శరీర మూలముగా భూమి బలత్కారమును నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నిబంధన చేసుకోవటానికి ముందు రీజన్ ఏంటి అనంటే ఒక వ్యక్తితో మాత్రమే నిబంధన చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా బలత్కారముతో నిండిపోయారు, పాపముతో నిండిపోయారు. పాపము చెయ్యకుండా ఒక్క మనుషుడు కూడా ఒక్క రోజు కూడా ఉండలేకపోతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలోనే వారిని నాశనము చేసేటటువంటి అంతము దేవుడి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఈ రోజున వాచ్ నైట్ సర్వీస్ కి వెళ్ళినటువంటి బిడ్డలందరూ కూడా ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అంటే దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళొచ్చాను అని అంటాం. ఈ రోజు కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడికి వెళ్ళారంటే దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాను. మరి దేవుని యొక్క సన్నిధిలో నీ అంతము నాశనముగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన అంతము సంపూర్ణ పరిశుద్ధులుగా యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి వెళ్ళేటటువంటి విధముగా ఉండాలి. ఇక్కడ నా సన్నిధిలో వారి అంతము నాశనము అంటున్నాడు. కాబట్టి అంత్య దినములలో యేసుక్రీస్తు యొక్క రాకడ దినాలలో 2 జరుగుతాయి. ఆ అంతము 2 విషయాలున్నాయి. అంతం ఒకటి ఎత్తబడే సంఘము, ఒకటి విడువబడే సంఘం. ఎత్తబడే సంఘం పెండ్లు విందు కొరకు వెళుతుంది. విడువబడే సంఘము నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి నాశనముకు గురవుతుంది. దానికి ముందు 7 ఏళ్ల భయంకరమైనటువంటి శ్రమలకు గురి కాబోతా ఉంది. సో ఆ నాశనం అనేటటువంటి అంతం క్రైస్తవ విశ్వాసంలో మనకు రాకూడదు అని అంటే ఈ రోజున సున్నతి చేయించుకొని దేవునితో నిబంధన చేసుకోవాలి. సున్నతి అనేటటువంటి శరీర సంబంధమైనటువంటి ఒక అవయవానికి తొలగించుకునేటటువంటి ఆ చర్మమును తొలగించుకునేటటువంటిది కాదు అని అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తాడు పత్రికలను రాస్తూ. ఆ రోజు యూదులుగా ఈ యొక్క శరీర సున్నతి పొందుకొని కూడా పాపాలు చేస్తున్నారు. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉంటుంటే వారితో అంటున్నటువంటి మాట, మీరు శరీర సున్నతి పొందుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క నాశనమును మీ మీదికి రాకుండా ఉండదు అని చెప్తున్నాడు. మీ మీదికి దేవుని నాశనం వస్తుంది. సున్నతి పొందుకుంటున్నారు కానీ
పాపమునకు మీరు సున్నతి పొందుకోవటం లేదు. మీ హృదయమునకు మీరు సున్నతి పొందటం లేదు. హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చెప్పాడు చూడండి. దానికి సున్నతి కలగాలి. మన హృదయపు యొక్క తలంపులకు సున్నతి కలగాలి. దేవుడు చూసినప్పుడు ఆ యొక్క హృదయము యొక్క తలంపులకు సున్నతి కలిగి ఉండాలి. ఆ ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు అన్నిటిని కూడా మానుకొని పరిశుద్ధమైనటువంటి తలంపులతో మనం బ్రతకాలి. కాబట్టి నాశనము చేయుదును అని చెప్పిన తర్వాత 18వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. ఆమేన్. నోహావుతో చెప్తున్నాడు, అయితే నేను నిన్ను నాశనము చేయను, నేను నీ కుటుంబాన్ని నాశనము చేయను, నీతో నిబంధన చేసుకుంటాను. చూడండి, అయితే నేను నీతో నిబంధన చేయుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు నీ కోడన్రును ఓడలో ప్రవేశించుని. క్రైస్తవులు, ఓడలో మీరు ప్రవేశించాలి. ఇది నా నిబంధన. నువ్వు ఓడలో ప్రవేశిస్తే నేను నిన్ను నాశనం చేయను. నువ్వు ఓడలో ప్రవేశించకుండా ఓడ వెలుపల ఉంటే నిన్ను నాశనం చేస్తాను. ఆ దేవుడు చేసిన ఓడ కాదది. దేవుడు చెప్పినట్టు నోహావు చేసుకున్న ఓడ. నోహావు తలంపులతో చేసుకున్న ఓడ కాదు. నోహావు ఆలోచనలో చేసుకున్న ఓడ కాదు. దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో, దేవుని చిత్త ప్రకారముగా నోహావు ఓడను తయారు చేసుకుంటే ఆ ఓడలోనికి ప్రవేశించుమన్నాడు. అప్పుడు నేను నిన్ను నాశనము కానివ్వకుండా నేను నిన్ను, నీ కుమారులను, నీ కోడన్లను, నీ భార్యను సంరక్షిస్తాను, కాపాడుకుంటాను అని అక్కడ నిబంధన చేసుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు సున్నతి పొందిన ఈ 8వ దినమున నూతన సంవత్సరమును జరిగించుకుంటున్నటువంటి నా ప్రియ బిడలారా, నా ప్రియ ఆత్మీయ సహోదర సహోదరులారా, ఈ నూతన సంవత్సరమున నూతన స్వభావం కలిగిన నూతన హృదయముతో రక్షణ అన్నటువంటి ఓడ లోపలికి ప్రవేశించండి. రక్షణ అన్న ఓడ వెలుపల ఉండకండి. రక్షణ అన్న ఓడ పైన ఉండకండి. రక్షణ అన్న ఓడ లోపలికి మనం వెళ్ళాలి. అందుకే యేసు సున్నతి పొందిన తర్వాత అతనికి పెట్టబడిన పేరు రక్షకుడు. సో ఈ రోజున రక్షకుడి దగ్గరికి రాకండి, రక్షకుని దగ్గర ఉండకండి, రక్షకుని లోపలికి వెళ్ళాలి. రక్షకుని లోపల ఉండాలి అని యేసే చెప్పాడు. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు చెప్పినటువంటి మాట, మీరు నాయందును అని అంటాడు. మీరు నాయొద్దను అన్న మాట మాట్లాడకుండా మీరు నాయొద్దను అన్నటువంటి మాట అక్కడ రాస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఎవడైనను 6వ వచనం, ఎవడైనను నాయందు నిలిచి ఉన్నని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. చూసారా? సో ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉండరో వారందరినీ కూడా కాల్చివేయటానికి సిద్ధపడతాడంటున్నాడు. ఇక 5వ వచనమును చూడండి. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. అందుకే అంటున్నాడు తండ్రి అనే దేవుడు నోహావుతో, ఓడలోనికి మీరు ప్రవేశించాలి. ఇది నా నిబంధన, ఇది నేను మీతో చేసుకునేటటువంటి ఒక ఒప్పందం. కాబట్టి మీరు ఓడ లోపలికి ప్రవేశిస్తే నేను ఏం ఒప్పందం చేసుకుంటున్నాను మీతో అంటే, మిమ్మల్ని నేను నాశనం చెయ్యను. ఓడ వెలుపల ఉంటే నేను మిమ్మల్ని నాశనం చేస్తాను. అందుకే అన్నాడు, నా సన్నిధిని వారి అంతము నాశనము. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన సన్నిధి అన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తులోనికి మనం వెళ్ళాలి. సో ఆయన లోపలికి వెళ్ళటము అని అంటే ఇక్కడ 7వ వచనంలో చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. ప్రయత్నిస్తున్నాం. సో మనలో ఉండాల్సినటువంటివి ఆయన మాటలు ఉండాలి. సో అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడను అని అంటాడు. కాబట్టి అబ్రహాము దేవుని మాటలను నమ్మి దేవునితో నిబంధన చేసుకున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ యొక్క నిబంధన అని గనక మనము ఆలోచన చేస్తే, ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన మాటలను ఆయన గాయకున్నాడా లేదా అన్నటువంటి విషయం మనము ఆలోచన చేస్తే, ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట 2వ వచనములో, ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. అయితే నీకు నాకు మధ్య ఉండాల్సింది నిబంధన. నీకు నాకు మధ్య ఉండాల్సినటువంటి ఆ నిబంధనను బట్టి, అబ్రహామా, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని అన్నాడు. ఇంకా మీరు చూసినట్లయితే 3వ వచనములో, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. కాబట్టి నిబంధన చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఈ నిబంధనను బట్టి అబ్రహామా నువ్వేమవుతావు అనంటే, అనేక జనులకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను. మరి ఆయనను తండ్రిగా చేస్తానన్నప్పుడు ఆయన సంతానం ఎవరు? సున్నతి పొందిన మనమందరము కూడా సంతానమే. సున్నతి పొందని వారు సంతానం కాదు. నేను చెబుతున్నటువంటి మాట సున్నతి అని అంటే శరీర సున్నతి గురించి నేను మాట్లాడటం లేదు, హృదయ సున్నతి. ఎందుకంటే పౌలే చెప్పాడు కనుక. శరీర సున్నతి పొందుకున్నటువంటి ఇజ్రాయేలీలు యూదులు పాపము చేస్తూ దేవుని యొక్క కృప ద్వారా వచ్చిన రక్షణకు దూరంగా బ్రతికారు. హృదయ సున్నతి పొందితే, హృదయ సున్నతి అనేటటువంటిది పొందితే అబ్రహాము తండ్రి అయినప్పుడు మనమందరము కూడా విశ్వాసులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన సంతానముగా మనము గుర్తింపు పొందుతాం. ఆ నిబంధన అబ్రహాముతో చేసుకుంటున్నటువంటి ఆ నిబంధనలో మనల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు నిబంధన చేసుకున్నాడు. మనల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. రానున్న దినాలలో నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి ఆయన కార్చినటువంటి యవ్వన పరిశుద్ధ రక్తము ద్వారా ఎవరెవరైతే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకుండా జీవించటానికి తీర్మానం తీసుకొని క్షమించుమని అడుగుతారో వారందరినీ కూడా అబ్రహాము సంతానముగా గుర్తించి ఈ నిబంధనను నెరవేర్చుకుంటానని తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన మనల్ని దృష్టిలో పెట్టుకొని చేసుకున్న నిబంధన. ఈ 8వ దినమున, ఈ 2026 8వ దినమునైనా, ఈ 2026 లో ప్రవేశించి జనవరి 1వ తారీఖున యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ దినమున దయచేసి నిబంధనకు వారసులుగా ఉండండి. నిబంధనకు వారసులుగా ఉండండి. ఓడల్లో ప్రవేశించమన్నాడు, నూతన సంవత్సరములో ప్రవేశించమనలేదు. నూతన సంవత్సరములో ప్రవేశించిన వారులారా, రక్షణ అన్న ఓడలో ప్రవేశిస్తే నేను మీతో నిబంధనను స్థిరపరుస్తాను. ఆ రక్షణకు సంబంధించిందే హృదయ సున్నతి. ఇంకేమంటాడో చూడండి, 7వ వచనం, నేను నీకును నీ తర్వాత సంతానమునకు దేవుడనై ఉండునట్లు, నేను ఎవరికైతే దేవుడుగా ఉండాలనుకుంటున్నానో వారెవరో చెప్తున్నాడు. దేవుడుగా ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలోను నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నిత్య నిబంధన. అబ్రహాముతో చేసుకున్న నిబంధన 1 సంవత్సరము 2 సంవత్సరాల కొరకు కాదు, ఒక 10-15 సంవత్సరాల కొరకు కాదు, నిత్య నిబంధన. ఈ రోజు ఎంతమంది ఆలయములో నిబంధన చేసుకున్నారో నాకు తెలియదు.
అయ్యగారు అక్కడి నుంచి మనము నిబంధన ఆరాధనలో పాలు పొందుకుందామని సంఘమంతటితో మీ చెయ్యి ముందుకు, కుడి చెయ్యి ముందుకు చాచి నిబంధనను పలకండి నా వెనకాల అన్నప్పుడు ఎంతమంది అర్థం చేసుకుని పలికారో నాకు తెలియదు. ఆ నిబంధనకు సంబంధించిన ఒక గీతము కూడా ఈ రోజున ఆ చర్చ్ లో మనం పాడుకున్నాం. అయ్యా, ఈ రోజున నీతో నేను చేస్తున్న ఈ నిబంధన నేను మట్టిలో కలిసిపోయేంత వరకు, నేను చనిపోయేంత వరకు ఈ నిబంధనకు నేను కట్టుబడి ఉంటానని సంగీతము రూపంలో పాట పాడిన తర్వాత ఆ నిబంధనను చేశారు. కానీ నాకు తెలిసి అనుకుంటాను, ఎవ్వరు కూడా అర్థం చేసుకొని ఆ నిబంధనను చేయకూడదు. చాలా దురదృష్టకరమైన విషయం. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, ఏదో పాలు పొందుకోవాలి కాబట్టి పాలు పొందుకోవాలి, ఏదో వచ్చేయాలి వాగ్దానాలు తీసుకొని ప్రభువల్ల తీసుకొని, ఇది ఒక ఆచారం అయిపోయింది, ఇది ఒక పద్ధతి అయిపోయింది. ఒక అర్థం లేదు, పరమార్థం లేదు. కాబట్టి ఈ రోజున ఈ లైవ్ లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీకు దేవుడనే ఉండాలంటే ఈ నిత్య నిబంధనకు మీరు కట్టుబడి ఉండండి. ఇది నిత్య నిబంధన ఎలా అయింది అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తను చనిపోవటానికి ముందు రోజు తన శిష్యులను ఓ గదిలో కూర్చోబెట్టుకొని చెబుతూ ఉన్నటువంటి మాట, తన శిష్యులను గదిలో కూర్చోబెట్టుకొని చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అనంటే, ఆయన ఒక రొట్టెను చేత పట్టుకొని దానిని విరిచి వారి చేతికిచ్చి, ఇది నా శరీరము, మీరు దీన్ని తినండి అన్నాడు. ఆ తర్వాత ఒక పాత్రలోనిది ఆయన పట్టుకొని ఆ పాత్రను ఆకాశం వైపు, దేవుని వైపుకు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది మీ కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన అయిన నా రక్తము. ప్రైజ్ ది లార్డ్. The Jesus Christ blood is the new covenant to all the believers. అది తెలుసుకోకుండా ఆయన శరీరమును త్రాగుతూ ఉన్నాం. ఆయన శరీరమును త్రాగుతున్నప్పుడెల్లా నిబంధనను జ్ఞాపకం చేసుకో. నీ పాపాలన్నిటికీ నువ్వు సున్నతి చేయించేశావు. నీ పాపాలన్నిటినీ నీ శరీరం క్రియలలో నుంచి నువ్వు తొలగించేసుకున్నావు. మరలా పాపపు క్రియలు ఈ శరీరములో ఉన్న అవయవాలతో నువ్వు చేస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తము నువ్వు త్రాగినప్పటికీ కూడా నీ అంతము నాశనమే. అందుకే అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు, ఇందులో పాలు పొందుతున్న వారు అనేకులు కూడా మరణమునకు గురవుతున్నారు అంటున్నాడు. వారు శాపానికి గురవుతున్నారు. మీలో అనేకులు రోగులై ఉన్నారు అని అంటాడు. శరీర రక్తమును పుచ్చుకుని రోగులుగా ఉండటం ఏంటండి? శరీర రక్తమును పుచ్చుకున్న తర్వాత చనిపోవటం ఏంటండి అని అంటే, నిబంధనను గుర్తు చేసుకోకుండా, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో చేయకూడనటువంటి పాపాలు చేస్తూ నిబంధన ఆరాధనలో పాలు పొందుకొని, ఆయన శరీర రక్తములో మనం పాలు పొందుకొని వాగ్దానము తీసుకొని వచ్చుకుంటే, ఆ వాగ్దానము సైతం నా నోటితో నేను పలకను. చాలా జాగ్రత్తగా క్రైస్తవ విశ్వాసులుగా మనం బ్రతకవలసి ఉంది. 10వ వచనంలోకి వచ్చిన తర్వాత అంటాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, వాట్ ఈస్ ద కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ? This has to be known by the each and every individual person, not by the Christians, not by the Judas, not by the Israel. Each and every human being should have the covenant with God. What is that covenant? చూడండి అక్కడ, నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? హృదయమునకు పట్టిన చెడు తలంపులు, చెడు ఆలోచనలు క్రియలలో చెయ్యకుండా వాటిని నీ జీవితంలో నుండి కత్తిరించుకోవాలి. సున్నతి అంటే కత్తిరించుకోవాలి, గోప్యాంగ చర్మమును తొలగించుకున్నట్టు చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్, సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అంటే రహస్యంగా చేసే పాపాలన్నింటినీ కూడా మనలో నుండి తొలగించుకోవాలి. సున్నతి అంటే గోప్యాంగ చర్మమును తొలగించుకోవటం. అందుకే ఎవరైనా ప్రార్థన చేయటానికి సిద్ధపడితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు,
మీరు మీ గదిలోనికి వెళ్ళండి, తలుపులు కిటికీలు వేసుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ రహస్యమందున్న మీ తండ్రికి మొరపెట్టండి అన్నాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడంటే గదిలోనికి వెళ్ళి తలుపులు కిటికీలు వేసుకొని రహస్యంగా నువ్వు చేసిన తప్పులు పాపాలన్నిటినీ కూడా నీ తండ్రి అయిన యెహోవా దేవునికి చెప్పుకోమంటున్నాడు. అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి నువ్వు పెదవులతో హృదయముతో ఒప్పుకున్న పాపాలన్నీ కూడా క్షమిస్తాడు అని చెప్పాడు. ఏ ఒక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఆత్మ సంబంధంగా ఎప్పుడూ ఆలోచన చేయం. ప్రతిదీ శరీరానికే. ఈరోజు తెచ్చుకున్న వాగ్దానాలన్నీ కూడా శరీర సంబంధం. ఒక్కొక్కడు 2 3 5 తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండు. 8 దినముల వయసు గలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. కాబట్టి అన్యుని విషయం కూడా వదిలిపెట్టలేదు. సో అన్యుణ్ణి ఒక వెండిని ఇచ్చి మనము కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి కూడా సున్నతి పొందాలి. వెండి విమోచనకు గుర్తు, విడుదలకు గుర్తు వెండి. కాబట్టి మనమందరం కూడా వెండి ఇచ్చి కొనబడిన వాడు, అనగా యేసుక్రీస్తు యొక్క రక్తన ద్వారా పాపములో నుండి విడిపించబడిన మనమందరం కూడా అన్యులమే. ఒకప్పుడు అన్యులమే, ఇప్పుడు క్రైస్తవులమై ఉండి ఇప్పుడున్నటువంటి అన్యులను మనం అసహించుకుంటున్నాం. అన్యుల పిల్లలకు మన పిల్లల్ని ఇవ్వటానికి, అన్యులలో నుంచి మన పిల్లల్ని తెచ్చుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. కానీ ఒకప్పుడు మన పితరులందరూ కూడా అన్యులే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యుడు సైతము యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా విమోచింపబడితే వారందరూ కూడా హృదయ శుద్ధి, పాపములలో నుండి విమోచింపబడిన వారుగా గుర్తింపు పొందాలి. ఈ నిబంధన సంవత్సరము, ఈ నిబంధన దినం, నాట్ ఓన్లీ ది ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్ ఇన్ దేర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సున్నతి అనేటటువంటిది మన జీవితంలో జరగకపోతే మన జీవితంలో ఏది దేవుని ద్వారా పొందుకున్నా నోహావుతో అంటున్న మాట, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, అది నాశనమే అంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి మనమెవ్వరము కూడా నాశనము అనేటటువంటి అంతము రాకుండా చూసుకోవాలి. ఈ సున్నతి గురించి కొన్ని మాటలు పౌలు రాసినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసి ఈ వర్తమానమును సరిచేస్తాను. దేవుని చిత్తమైతే మరి ఈ రోజు నుంచి ఈ యొక్క 2026లో ప్రతి రోజు కూడా ఒక 10 నిమిషములు, ప్రతి నిమిషములు మరి యూట్యూబ్లో దేవుని యొక్క క్లుప్తమైనటువంటి వర్తమానములు అందించాలని దేవుని యొక్క ప్రేరేపణ కలిగి ఉంది. కాబట్టి దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి, ప్రోత్సహించండి. మీకు తెలిసినటువంటి వారికి ఈ యూట్యూబ్లో వస్తున్నటువంటి వర్తమానములను మీరు షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషముల ఆత్మ సంబంధమైన రహస్య రాకడ సిద్ధపాటు వర్తమానములు అందించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో మనము చూస్తే 2వ వచనము, 5వ అధ్యాయం 2వ వచనం, చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అందుకే అప్పటి నుంచి చెప్తున్నాను, శరీర సున్నతి పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించకపోతే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు అని చెప్పి ఇప్పుడు ఏమంటాడో చూడండి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు పరిశుద్ధాత్మలో ఏం చెప్తున్నాడు? ఆచరించండి. ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెఫరెన్స్. ప్రతి రెఫరెన్స్ మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్రతి క్షణము ఆచరణలో పెట్టండి. నాశనములకు ముందు గర్వము నడుచును అన్న వచనం ఉంది కదండి.
ఆ వచనమును మీరు ఆచరణలో పెట్టండి. గర్వమును నీలో నుంచి తొలగించుకునేటటువంటి సున్నతి నువ్వు పొందుకోకపోతే అది నీకు నాశనం కలుగుతుంది. దేవుడే నాశనం చేస్తాడని సామెతల గ్రంథకర్త ద్వారా 16వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. సహోదరి, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును అని అన్నాడు. నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీలో అహంకారము రాకూడదు. ఆ అహంకారం అనేటటువంటి ఆ యొక్క వాక్యములో ఉన్న వచనాన్ని ఆచరించండి. ఆచరించబద్దులమై ఉన్నాము. సున్నతి అంటే వినే బద్దులం కాదు, చదివే బద్దులం కాదు, బోధించే బద్దులం కాదు. చదువుతున్నది, విన్నది బోధిస్తుంది, ధ్యానిస్తూ ఆచరణ చేసేటటువంటి బద్దులమై ఉన్నాం. ఇలాంటి నిబంధన దేవుడు అబ్రహాముతో చేసుకున్నాడు. అబ్రహాము మనకు తండ్రి అయితే ఆయన సంతతి వారుగా అన్యులలో నుండి విమోచన అన్నటువంటి వెండి ద్వారా కొనబడిన మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. తర్వాత ఏమంటాడు? దృఢముగా చెప్పుచున్నాను, 4వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచు ఉన్నాము. క్రైస్తవులు, ఆత్మ ద్వారా విశ్వాసముతో మనము నీతి గల వారము అవ్వాలి అని మనము ఎదురు చూస్తూ ఉన్నాం. సో నోహావుతో వాగ్దానము చేసుకోవటానికి ముందు 8వ వచనములో ఏమంటాడు? 6వ అధ్యాయం 8వ వచనం అంటే, నోహావు దేవుని వలన కృప పొందినవాడు ఆయను, ఆ కృప వలన నోహావు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నోహావు వంశావళి ఏదనగా నోహావు నీతిమంతుడును అని కొనసాగిస్తాడు. సో దేవుని కృపను బట్టి ఈ రోజున నీవు గనక నోహావుతో చేసుకున్నటువంటి నిబంధన, అబ్రహాముతో చేసుకున్న నిబంధన, అది నిత్య నిబంధనగా నీకు నాకు స్థిరపరచబడాలి అనంటే యేసు క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తము ద్వారా, ఆయన పంపించినటువంటి ఆత్మ ద్వారా నీతిమంతులుగా మనం మార్చబడి యేసు యొక్క రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలి అని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందుయు ఏమీ లేదు, పొందకపోవుట యందును ఏమి లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఓన్లీ విశ్వాసం అనలేదు, కార్య సాధకము అని అన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి పత్రిక రాస్తూ, హెబ్రీయులకు పత్రిక రాస్తూ సెలవిస్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము, అది ఒంటరిదై మృతి నొందును అని సెలవిచ్చాడు. సో విశ్వాసం అనేది క్రియలలో ఉండాలి. ఏ వాక్యం అయితే నీకు తెలుసో, ఏ వాక్యం అయితే ఫలానా చెయ్యకూడదు అని నీకు తెలుసో, అది చెయ్యకుండా ఉండే క్రియ కావాలి. ఏ వాక్యం అయితే చెయ్యాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి నీకు తెలుసో, అవి చేసే క్రియలు నీకు కావాలి. సో ఆ క్రియలతో కూడినటువంటి విశ్వాసమే ప్రయోజనకరము. కానీ శరీరంలో ఉన్నటువంటి గోప్యాంగ చర్మమును తొలగించుకొని నేను సున్నతి పొందాను కాబట్టి ఈ రోజు నుంచి నేను దేవుని బిడ్డను, కాబట్టి నేను దేవుని యొక్క సన్నిధికి వెళితే నేను ఆశీర్వదింపబడతాను, దీవించబడతాను అని అంటే అది నిష్ప్రయోజనము. ఆ భ్రమలో నుండి బయటికి రండి అని అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మలో గలతీ సంఘానికి ప్రసంగాన్ని ఈ రూపములో పత్రిక ద్వారా రాయించి పెట్టినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ప్రయత్నం మనం బాగుగా పరిగెత్తుతూ ఉన్నారు, కానీ ఈ పరుగు పందెములో ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందు మనం ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం గమనించాం. వెనక ఉన్నటువంటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు ఉన్నాను, పరిగెత్తుతూ ఉన్నాను. దేని కొరకు? ముందున్నటువంటి దాని కొరకు. ముందేముంది? పరిశుద్ధ గ్రంథం నీ ముందు పెట్టాడు. ఆ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా జీవిస్తూ మీరు పరిగెత్తాలి. ఆ పరుగు పందెంలో మీరు
ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలన్నిటినీ కూడా ఎదురిస్తూ జయిస్తూ ముందుకు పరిగెత్తితే నేను మీ కొరకు ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి బహుమానమును తీసుకొని వస్తున్నాను. ఆ బహుమానమును నేను గురిగా పెట్టుకున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 13-14 వచనాలు మనం ఆల్రెడీ న్యూ ఇయర్ కి ముందు మనము ధ్యానించాం మన సహవాసంలో. కాబట్టి అర్థం చేసుకొని మన ముందున్నటువంటి గురి కొరకు పరిగెత్తుదాం. ఎలా పరిగెత్తుదాం? సున్నతి పొంది పరిగెత్తుదాం. సున్నతి అనేటటువంటిది శరీరములో ఉన్న అవయవమునకు జరిగేటటువంటి సున్నతి కాదది, అది హృదయమునకు జరిగేటటువంటి సున్నతి. హృదయమునకు ఎప్పుడైతే సున్నతి కలుగుతుందో ఈ శరీరములో ఉన్నటువంటి అవయవాల ద్వారా పరిశుద్ధమైనటువంటి నీతి కార్యాలు మాత్రమే మనం చేస్తాం. సో ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి నీతి కార్యాలు మనం చేస్తామో నీతిమంతుడు వచ్చినప్పుడు నీతి గల పెళ్లి కుమార్తెలుగా ఆయనని మనము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. అందుకే ఎదురు చూచుచూ ఉండవలను. సున్నతి పొందిన వారు మాత్రమే ఎదురు చూస్తూ ఉండాలి. క్రైస్తవులు కాదు, ఇజ్రాయేలీలు కాదు, యూదులు కాదు. దేవుడు తొలగించుకోమన్నవన్నీ కూడా తొలగించుకున్నటువంటి వారు నీతిమంతులుగా మార్చబడి ఎదురు చూడాలి. కాబట్టి 2026వ సంవత్సరం కొరకు ఎదురు చూశారు. చాలా మంది ఎదురు చూసినటువంటి వారి కొందరి చాలా మంది జీవితాలలో ఆ ఎదురు చూపుకు తగినటువంటి ఫలితం దొరికింది. 26లో ప్రవేశించారు, కానీ రక్షణలో కూడా ప్రవేశించండి. రక్షణలో ప్రవేశించకుండా రక్షణ వెలుపట ఉన్నారేమో, లోపలికి ప్రవేశించండి. ఆ రక్షణలో ప్రవేశించడం అంటే యేసుక్రీస్తు చెప్పాడు, రక్షణకు సంబంధించినటువంటి మాట ఏం చెప్పాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ప్రయాసపడండి. రక్షణలో ప్రవేశించడం అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు ప్రయాసపడండి అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మార్గములో సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యం, ఇలాంటివి ఐశ్వర్యాలు ఇలాంటివి మాత్రమే కాదు, వ్యతిరేకతలు కూడా కలుగుతాయి. మనం అనుకున్నవి జీవితంలో జరగవు, దేవుడు అనుకున్నవి జరుగుతాయి. దేవుడు అనుకున్నవి మన జీవితంలో జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో అది మనకు మేలుకరంగా అనిపించదు. కానీ దేవుని ద్వారా ఆ కీడు మనము అనుభవిస్తే అది కొంతకాలానికి అది మేలుకరంగా మార్చబడుతుంది. సో దేవుని చిత్తమైతే రేపటి నుంచి 10 నిమిషాల వర్తమానాలు ఉంటాయి గనక దీనికి సంబంధించినదే లేవికాండం 26వ అధ్యాయంలో నుంచి ఆ యొక్క వర్తమానములను మనము కొనసాగించుకున్నాం. అక్కడ కూడా 26వ అధ్యాయంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు రాస్తాడు, అనేకమైనటువంటి దీవెనలు రాస్తాడు. మచ్చుకు ఎవరైనా ఒకరు చదవండి. లేవికాండము 26వ అధ్యాయము 4వ వచనం. మీ వర్షకాలములలో నేను మీకు వర్షమిచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల యొక్క చెట్లు కూడా ఫలిస్తాయి, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలగ చేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. 2026లో దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల యొక్క చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. మీరు పండుకొను ఆ దేశములో నేను మీకు క్షేమము కలగ చేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవ్వడును కూడా మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగాలు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ 2026లో మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి అని అంటే 3వ వచనం, మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ప్రయత్నం. కాబట్టి ఇది కవెనెంట్. నేను ఇచ్చేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
నేను పెట్టే పద్ధతులు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు వీటన్నిటిని కూడా మీరు అనుసరించి నడుచుకుంటే 4వ వచనం నుంచి చదివిన ప్రతి ఆశీర్వాద వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చిన కాక. ఆమె ప్రార్థించుకుందాం. మరి అమ్మగారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు, ముగింపు ప్రార్థన. ఆ తర్వాత మనము ఆశీర్వాదంతో ఈ యొక్క నూతన సమస్య యొక్క మొదటి కూడికను మనము సరిచేద్దాం. ప్రార్థన. అక్కడే పెట్టుకో. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ఈ దినం ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించున్నాం నా తండ్రి. తండ్రి నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ యొక్క నిబంధన తండ్రి ప్రభా దాన్ని స్థిరపరచండి అయ్యా. నీకు వందనాలు. నూతన సంవత్సరంలో నీ యొక్క నిబంధనను మీరు మాకు ఇచ్చారు, దాన్ని గైకొనే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. అయా నీ యొక్క ఆజ్ఞలను కట్టడాలను అనుసరిస్తేనే తప్ప మా జీవితాల్లో ఆ నిబంధన నెరవేర్పులోనికి రాదని మమ్మల్ని తండ్రి మరి ఒకసారి తండ్రి ప్రభా సరి చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించడం. దయగల రక్షకానికి వందనాలు. అబ్రహాంకి ఇచ్చారు, దాన్ని నెరవేర్చారు. ఇస్సాకును తండ్రి ప్రభా నాయన పిలిచి తండ్రి ప్రభా దాన్ని దీవించారు. యాకోబును తండ్రి ప్రభా మీరు తండ్రి ఇజ్రాయెల్గా మార్చుకున్నారు. కాబట్టి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా నీ యొక్క నిబంధనలు ఉంటేనే తప్ప తండ్రి ప్రభా మా యొక్క జీవితం, మా యొక్క పేరు ఏది కూడా తండ్రి ప్రభా లేకుంటే నీ నిబంధనను లేకుంటే ప్రభా మేము మారలేము. కాబట్టి ప్రభా అబ్రాహాముకు తండ్రి అబ్రాహాం అని పిలిచి అబ్రహాముగా మార్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఇస్సాకును తండ్రి ప్రభా నాయన పిలిచావు. యాకోబును కూడా ప్రభా ఇజ్రాయెల్గా మార్చావు. సౌలును పౌలుగా మార్చుకున్నావు ప్రభా. ఆ విధంగా ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా నీ నిబంధన స్థిరపరచుకొని అట్టి జీవితాన్ని ప్రభా మా పితరుల యొక్క తండ్రి వాగ్దానం తండ్రి వారు నెరవేర్చుకున్న విధంగా మా జీవితాలందరూ, మా కుటుంబాల జీవితాలందరూ కూడా ప్రభా మా ప్రియుల జీవితాల్లో తండ్రి నేర్పులోనికి వచ్చటకు మీరు సహాయం చేయండి. ఇంతవరకు నడిపించిన దేవ నూతన సంవత్సరం నూతనమైన తండ్రి స్థిరమైన మనసును మాకు మరలా నూతనంగా పుట్టించి సహాయం చేసి తండ్రి నాయన సమస్తాన్ని ప్రభ నీ చేతికి తీసుకుని ప్రభ దీన్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కృప చూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవై ఉన్నది స్వామి. ఆమేన్. ఆశీర్వచనము తీసుకోవటానికి ముందు నిబంధనకు సంబంధించినటువంటి మాటలు చెప్పబడతాయి. మీలో ఎవరైనా నిబంధన చేయాలి అని అనుకుంటే నిబంధన చేయండి. నేను వాడను అన్నప్పుడు మీరు స్త్రీలైతే దానను అని మీరు నిబంధన చేయవలసిందిగా మనం చేసి, ఇక్కడ ఉన్నటువంటి వారు దయచేసి లేచి నిలబడండి. లేచి నిలబడి దేవునితో మరొకసారి నిబంధన చేసుకుందాం. ఒకవేళ ఆలయంలో మనము అనాలోచితంగా ఒకవేళ నిబంధన చేసి ఉంటే ఈ సమయంలో ఆలోచనతో ఒక నిబంధన చేసుకుందాం. నిబంధన మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే దేవుని చేత మాత్రం మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. లేదు నేను నిబంధనకు కట్టుబడి ఉండలేను కాబట్టి నేను నిబంధన చేయలేను అని అంటే దేవుడు దేవుడుగా ఉండడు. కాబట్టి నేను వారికి దేవుడనై ఉండునట్లు నాతో నిబంధన చేసుకోండి అని అన్నాడు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్ covenant ఇన్ దర్ లైఫ్. నేను ఇక నా వాడను కాక నా దానను కాక అని స్త్రీలనండి. నేను ఇక నా వాడను కాక నీ వాడనే, నీవు కోరిన పని యందు నన్ను ఉంచుము. నీవు కోరిన తరగతి వారితో నన్ను చేర్చుము. పనికైనను శ్రమకైనను సిద్ధమే. నీ నిమిత్తమే నన్ను సేవలో ఉంచుము, లేదా నీ నిమిత్తమే నన్ను సేవలో ఉంచకుము. నీ కొరకు హెచ్చించుము, నీ కొరకు తగ్గించుము. నీ కొరకు కలిమి అయినను సరే, లేమి అయినను సరే,
నేను నా సమస్తమును స్వయముగాను హృదయపూర్వకముగాను నీ వశము చేయుచు ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన మహిమగల శ్రీమంతుడవైన ఓ దేవా, నీవే నా దేవుడవు, నేను నీవాడనే. అట్లే అవునుగాక. ఇహమందు నేను చేసుకొనిన ఉడంబడిక పరమందును స్థిరపరచబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన దేవా మా తండ్రి, ఈ ఉడంబడిక తండ్రి ప్రభ నోహావుతో నువ్వు ప్రారంభించుకున్నావు తండ్రి. తండ్రి ప్రభ వారి అంతము తండ్రి ప్రభ నీ సన్నిధిలో నాశనం అయితే నేను నీతో నా నిబంధనను స్థిరపరుస్తానని అక్కడ నిబంధనను ప్రారంభించి తన కొడుకులను కోడళ్లను తన సాటి అయిన సహాయకురాల్ని తండ్రి ప్రభ ఓడలో ప్రవేశించు అనేటటువంటి నిబంధన చేసుకున్నాం. ఈ రోజున మా కుటుంబాలతో నువ్వు చేసుకున్న నిబంధన నాయన, రక్షణ ఓడలో మీలో మీ వాక్యములో ప్రవేశించి నీ వాక్యమును మా హృదయములో ఉంచుకొని ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము ద్వారా మీరు ఏవేవైతే అనుసరించి నడుచుకోమని నువ్వు చెప్పావో వాటన్నిటిని క్రియల మూలముగా అనుసరించి నడుచుకుంటూ అలాంటి అర్థవంతమైనటువంటి సున్నతికి తగినటువంటి జీవితం జీవిస్తామని నీతో ఒక ఉడంబడిక చేసుకున్న ఈ ఉడంబడికను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక త్రియక నామములో ప్రతిష్ఠించండి. సహజముగా తండ్రి ప్రభ అపవాది సాతాను ఈ ఉడంబడిక కట్టుబడకుండా ఉండునట్లు వాడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా నీ శక్తి మాలో పని చేయబడును గాకనైనా నీకు స్తోత్రం. ఇంద్రియ నిగ్రహ శక్తి మా అందరికీ మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నా. నేను లేవికాండం 26వ అధ్యాయం 3వ వచనము నుంచి ధ్యానించిన ప్రతి వాగ్దానములను, ఆశీర్వచనములను, దీవెనలను ఈరోజు ఈ లేఖన భాగములను వినిపించినటువంటి ఈ కుటుంబానికి, విన్నటువంటి కుటుంబాలకు, ఆ తర్వాత కూడా వారి సమయానుకూలంగా వినబోయేటటువంటి వారందరికీ ఆ వాగ్దానాలన్నిటినీ కూడా జీవిత అనుభవంలోనికి నాయన స్థిరముగాను నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి నీ రహస్యరాకడకు సిద్ధపరచుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట తండ్రిని అతి వినయముగా బ్రతిమాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికముగా దీవించి రహస్య రాకడకు సిద్ధపరచుకొనును గాక. హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు ఆల్.